ప్రెగ్నెన్సీలో 7వ నెల తర్వాత ఖచ్చితంగా ప్రతి గర్భిణికి ఈ 7 సింప్టమ్స్ ఖచ్చితంగా తెలియాలి. హలో అండి, నేను డాక్టర్ అనుష, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ అవ్వాలి. ఫస్ట్ థింగ్, కడుపులో నొప్పి రావడము. ఈ కడుపులో నొప్పి విపరీతంగా రావడము, ఆర్ సడన్గా పెరగడము, ఆర్ తక్కువ మోతాదులో ఉండి రెస్ట్తో తగ్గకపోవడము, ఈ సిమ్టమ్స్లో ఏమున్నా కూడా వెంటనే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాలి. సెకండ్ థింగ్, బ్లీడింగ్ కనిపించడము. ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ కనిపించడం అనేది అబ్నార్మల్. నార్మల్గా 7వ నెల తర్వాత హెవీ బ్లీడింగ్ అవ్వడము, ఆర్ కడుపులో నొప్పితో పాటు బ్లీడింగ్ అవ్వడము, ఈ సిమ్టమ్ ఉంటే ఖచ్చితంగా వెంటనే దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి. థర్డ్ థింగ్, వాటర్ లీక్ అవ్వడం. నార్మల్గా ఉమ్మనీరు అనేది డెలివరీ నొప్పులు స్టార్ట్ అయిన తర్వాత లీకింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. కానీ కొంతమందిలో థర్డ్ ట్రైమిస్టర్లో కొన్నిసార్లు వేరియస్ రీజన్స్ వల్ల లీక్ అనేది స్టార్ట్ అవుతుంది. సో వీళ్ళు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి అది ఉమ్మనీరా కాదా అని కన్ఫర్మ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫోర్త్ థింగ్, బేబీ మూమెంట్స్ తగ్గడము. నార్మల్గా ఒక రోజులో ఒక 12 అవర్స్లో మినిమం బేబీ అనేది 10 సార్లు తిరగాలి. బేబీ మూమెంట్స్ ఏమైనా తగ్గినా వెంటనే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి కన్సల్టేషన్ చేసుకోవాలి. ఫిఫ్త్ థింగ్, కడుపులో నొప్పి రావడము, వామిటింగ్స్ విపరీతంగా అవ్వడము, కళ్ళు మసగ్గా కనిపించడము, హెడేక్ రావడము, ఈ సిమ్టమ్స్లో ఏమొచ్చినా కూడా వెంటనే వెళ్ళాలి. ఎందుకంటే కొన్నిసార్లు నెలలు నిండే కొద్దీ బీపీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా బీపీ కాంప్లికేట్ అయ్యే సూచనలు. సో ఈ సిమ్టమ్స్లో ఏమొచ్చినా వెంటనే డాక్టర్స్ని కన్సల్ట్ అవ్వాలి. అలానే ప్రెగ్నెన్సీలో ఎప్పుడు ఫీవర్ వచ్చినా అండ్ హై గ్రేడ్ ఫీవర్ వచ్చినప్పుడు లేట్ చేయకుండా డాక్టర్స్ని కన్సల్ట్ అవ్వండి. ఎందుకంటే ఫీవర్ వల్ల కొన్నిసార్లు బేబీకి కూడా ఎఫెక్ట్ కనిపిస్తూ ఉంటుంది. అలానే ఆయాసం రావడము, కాళ్ళవాపులు తగ్గకుండా పెరగడము, అవి చాలా ఎక్కువ ఉండడం, ఇలాంటి సిమ్టమ్స్ ఏమొచ్చినా కూడా వెంటనే డాక్టర్స్ని కన్సల్ట్